బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది యువకుల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం యూట్యూబర్ హర్ష సాయి అని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ డివిజన్ ఏసీపీ జగన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హర్ష సాయి అనే వ్యక్తి ఆర్థిక నేరగాడు అంటూ ధ్వజమెత్తారు. 10 మందికి సహాయం చేస్తున్నాను అనే నెపంతో బెట్టింగ్ యాప్స్ వల్ల వందల కోట్లు ఆర్జించాడంటూ ఆరోపించారు. హర్ష సాయి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల వందల మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి. ముఖ్యంగా దీనికి అంతటి గల కారణం హర్ష సాయి అనే ఒక వెధవ, వాడొక బుద్ధి లేని సన్నాసి. 10 మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో వందల కోట్ల రూపాయలు వందల మంది తీసుకొని, బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని వందల మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడు. వాడొక ఉగ్రవాది, వాడొక ఆర్థిక నేరగాడు. అరే హర్ష సాయి, నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి. వాడు చేయకపోతే నేను చేస్తా అంటవా? వాడు పొడవకపోతే నేను పొడిచిన కదా అని చెప్పేసి టీవీ5 మూర్తి గారు మీరు ఏం చెప్తున్నారండి? వాడు ఆర్థిక నేరగాడు. వాడు వందల మంది ప్రాణాలను బలి తీసుకున్న విధవవాడు. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్, అదేవిధంగా కొంతమంది ఉన్నారు. ఇవాళ జబర్దస్త్లోకి వెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు. అదేవిధంగా ఆలీ గారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది. లాస్య గారి పైన కూడా మాకు అనుమానం ఉంది. వీళ్ళందరి పైన కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి ఏసీపీ జగన్ గారిని మేము కోరడం జరిగింది. అంతేనా? ఒక వ్యక్తి, నా అన్వేషణ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ పైన పోరాడుతుంటే దానిపైన కొంతమంది మీడియా ఛానళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. నా అన్వేషణకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఒక ఓయూ బిడ్డ లెక్క, లేకపోతే తెలంగాణ బిడ్డ లేకపోతే విద్యార్థుల నాయకులు లెక్క, జనసేన పార్టీ లెక్క మేము అతనికి మంచి ఎవరైతే చేస్తున్నారో సజ్జనార్ గారు ఇవాళ హ్యాట్సప్ అండి. మీరు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చేయండి, ఇవాళ మీరు చేస్తున్నారండి. నిజంగా ఒక ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సజ్జనార్ గారు. డెఫినెట్గా చెప్తున్నాం, వీళ్ళందరిపైన చట్టరీత్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ఈ ముఖ్యంగా ఈ పెద్ద తిమింగలం ఎవరైతే ఉన్నారో హర్ష సాయి, అరే హర్ష సాయి నిన్ను వదిలేదే లేదు. అరే భయ్యా సన్నీ యాదవ్ నిన్ను కూడా వదిలేలేదు. ఒక డబ్బులు ఇస్తా అంటే మీకు తెలిసి కూడా వాడు చచ్చిపోతున్నాడు. అక్కడ వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఎవడబ్బ సొత్తు అని చెప్పేసి వాళ్ళందరినీ చిన్నపిల్లల్ని ప్రేరేపిస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ అండి, ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు, ఆడబిడ్డలు చనిపోయారు. అయినా కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు నిద్రలేస్తుంది. రాజకీయ పార్టీలో కూడా నేను సవినయంగా వేడుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ, లేకపోతే బీజేపీ పార్టీకి, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రఘునందన్ అన్న కావచ్చు, లేకపోతే బండి అన్న కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు, మీరు ట్విట్టర్లో బాగా ట్వీట్లు చేస్తారు కదా. ఈ సమాజంలో మీ గవర్నమెంట్లో ఎంతమంది చనిపోయారో మీకు కనిపిస్తలేదా? ఎన్నిసార్లు చెప్పండి ఫేస్బుక్ ద్వారా చనిపోతున్నారు, బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోతున్నారు అన్నారు. రేసుల పైన ఉన్న ధ్యాస మీకు, ఇక్కడున్న తెలంగాణ ప్రజలు, తెలుగు బిడ్డలు చనిపోతే మీకు లేదా? ఓట్లు కావాలి కానీ మీకు వీళ్ళ ప్రాణాలు అవసరం లేదా? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో సజ్జనార్ గారి హయాంలో అంటే అతను ఒక ముందడుగు వేసి ఇవన్నీ ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ తిమింగలాలు ఎవరెవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్స్ ఇప్పటికే ఎవరెవరైతే ఉన్నారో